హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే నైట్ టైంలో ఇప్పుడు పొనుగంటి కూర చేస్తున్నాను. పొనగంటి పెసరపప్పు కూర మనకి కళ్ళకి చాలా మంచిది కదా, అందుకోసం తగినంత ఆయిల్ వేసేస్తున్నాను. అలాగే పోపు దినుసులు కూడా కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. మనకు చెప్తారు కదండి కళ్ళకు చాలా మంచిదని, అందుకోసమని నేను పొనగంటి కూర ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇందులోకి నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే కొంచెం పెసరపప్పు మనము కర్రీకి ఎంత పడుతుందో అంత ముందుగానే నానబెట్టి పెట్టేసాను ఇక్కడ. ఇప్పుడైతే మనము ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై కానివ్వాలి. చూసారు కదా, మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడైతే ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. మనకి ఇది కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది, అలాగే మనకు హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట. ఇప్పుడు అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై కానిద్దాం. ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై కానివ్వాలి. అలాగే దీంట్లో మనం కొంచెం చింతపండు కూడా వేస్తే బాగుంటుంది. మనం కొంచెం చింతపండు కూడా ముందుగానే నానబెట్టి పెట్టేసుకోవాలి పక్కన. పెసరపప్పుతో వాడే నానబెట్టుకుంటే మనకు మంచిగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం వచ్చేసి పొనగంటి కూర యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ నేను ఇక్కడ కడిగి శుభ్రంగా పక్కన పెట్టేశాను. చూడండి, ఇక్కడైతే పొనగంటి కూర నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసాను. ఇది ఇందులో యాడ్ చేసుకుందాం. మనం ఎప్పుడైనా ఆకుకూరలకి మూత పెట్టుకోవద్దండి, ఎందుకంటే మనకి హెల్త్కి మంచిది కాదని చెప్తుంటారు, పోషకాలన్నీ పోతాయంట. అందుకనేసి మనం మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడైతే మనకి ఆకుకూర మంచిగా ఫ్రై అవుతుంది. ఇది కొంచెం సేపు ఇలాగే ఫ్రై కానిద్దాం. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను. అంతలోపల మనం ఇక్కడ చింతపండు గుజ్జు తీసుకుందాం. చూసారు కదా, ఇక్కడైతే మనకి కర్రీ మంచిగా ఫ్రై అవుతుంది. అలాగే మనము పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలండి. అప్పుడే మంచిగా మనకి పెసరపప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఇక్కడ ఆకుకూర మంచిగా మనకి ఫ్రై అవుతుంది. దీంట్లోనే మనము నానబెట్టిన పెసరపప్పు యాడ్ చేసుకుందాం. మనం కారం అయితే చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెము మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం కదా. పెసరపప్పు ఇందులో యాడ్ చేస్తున్నాం. చూసారు కదా, మనము నానబెట్టుకున్న పెసరపప్పు ఇందులో యాడ్ చేసేస్తున్నాం. ఇదంతా మంచిగా ఫ్రై కానిద్దాం. ఇప్పుడైతే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్నవి 2 అయితే సరిపోతాయి. ఇవన్నీ కలిపి ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలి, మంచిగా మగ్గనివ్వాలి. చూడండి, ఇక్కడైతే మనకి పెసరపప్పు, టమాటా అలాగే ఆకుకూర కూడా అన్నీ కలిపి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇంకొంచెం సేపు మనకి ఫ్రై కావాలి. దీంట్లో తొందరగా ఫ్రై కావడం కోసం మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇంకొకసారి మనకు కర్రీకి కావాల్సింది కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కొంచెం సేపు ఫ్రై కానిద్దాం. తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే చూడండి, ఇక్కడైతే మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యూజ్ చేసాం కాబట్టి కొంచెం లైట్గా కారం యూజ్ చేస్తే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు, లైట్గా, ఎందుకంటే మళ్ళీ కారం అవుతుంది కదా.
అలాగే ఇప్పుడు కొంచెం ధనియా పొడి, ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలగలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ ఇందాక చెప్పాను కదా చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలని. నేను తీసి పక్కన పెట్టేశాను. ఆ చింతపండు గుజ్జు ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం. చింతపండు గుజ్జు ఇందులో యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే మనకి ఒకసారి కలుపుకుందాం. ఇంకా ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మొత్తం కలుపుకొని కొంచెం సేపు ఉడకనిద్దాం. నేను చూడండి, ఇక్కడైతే మనకి కర్రీ ఉడికిపోయింది ఆల్మోస్ట్. చూసారు కదా, మనకి ఆయిల్ పైకి తేలితే ఎప్పుడైనా ఏ కర్రీకైనా మనకు ఆల్మోస్ట్ కర్రీ ఉడికినట్టు. మనము పెసరపప్పు చాలాసేపు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోద్ది అనమాట. దాంతో అంత టెన్షన్ ఉండదు. ఇంకా చూసారు కదా, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్.